ఇప్పుడు తెలంగాణ మనం నిలబడి స్వాగతం పలుకుదాం. బీఆర్ఎస్ అనే పదము నిషేధించబడ్డది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు ఒట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. భద్రాచలం రావుడి మీద ఒట్టేయమను హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను. బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ను చెప్పమను. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరా నీ సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడుంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. కఠోరమైన తపస్సు చేసిండు. ఆ తపస్సుకు దేవుడు ప్రత్యక్షమైన పరిస్థితి వచ్చింది. భావం తెలిసింది. బ్రహ్మదేవుడు వచ్చేటట్టే ఉండు, బామ్మార్తికి వరం ఇచ్చేటట్టే ఉండని. మళ్ళీ నేను బయట ఉంటే ఆగమైతానే వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఏర్ల కాడ ఊడల కాడ. దేవుడిగా బయలుదేరిండు. మొదట బామ్మార్తి దగ్గరకు వచ్చిండు. ఈ లోపల బామ్మార్తికి తెలిసింది కింద బావ కూడా కూర్చున్నాడు, తపస్సు చేస్తుంది, దేవుడు ఆడిపోతాడని. వీడికి అసలే మిడిమిడి జ్ఞానం, తెలివి తక్కువడు. కిందల పడేది తెలియదు, కీసల పడేది తెలియదు. అందుకే దేవుడు రాగానే ఆలోచన చేసిండు, ఏమడిగినా మా బావగాడు తెలుగు కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని. స్వామి వస్తే వచ్చినావు కానీ ఓ పని చేయి, నాకు వరం ఇవ్వాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. అదేంటంటే నేను మళ్ళీ చెప్తా కానీ స్వామి నువ్వు అయితే మొదలు కన్ను ఓడు అని. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసి నువ్వు కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరికి వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. వాడు అనుకున్నాడు మా బామ్మార్తి గాడు ఏమేమి అడిగిండో నాకు తెలియదు, ఓ పని చేయి స్వామి, మా బామ్మార్తి అడిగిన దానికి నాకు డబల్ అని అడిగిండంట. ఆలోచన చేసుకో అని చెప్పాడు. ఇక లేదు స్వామి, ఆలోచన లేదు గీలోచన లేదు, మా బామ్మార్తికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇవ్వమని. సరే మంచిదని వాడిని 2 కళ్ళల్లో ఒడిచిండు. బామ్మార్తి గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్తి భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం సింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి, సరేనా? ఔరేక్ బార్.